ఈరోజు దేవుని వాక్యము యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇదే వచనం మనకు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా కనిపిస్తుందండి. ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి అని ఉంటుంది. మరి ఎందుకు 2 సార్లు రిపీట్ చేసింది బైబిల్ గ్రంథం అంటే, మోసపరిచే వాళ్ళు ఉంటారు. మనం మోసం చేయడం అంటే మనకు అందరికీ ఒకటే గుర్తొస్తుందండి, ధన మోసమో లేకపోతే ప్రేమల మోసమో ఇంకా ఏదో ఒక మోసం అనుకుంటాము. కానీ మోసం ఎలా చేస్తారని బైబిల్ గ్రంథం చెప్తుందో తెలుసా అండి మీకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6 ప్రకారం వ్యర్థమైన మాటల వలన మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. రెండోదిగా కొలస్సీ రాసిన పత్రిక 2:4 ప్రకారము చక్కని మాటలతో మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారట. మనం ఎంతసేపు ధన మోసమే జరుగుతుంది, ప్రేమలో మోసమే జరుగుతుంది, ప్రేమించామని మోసం చేస్తారు, ఇంకా వేరే ఇతర కారణాలు చూస్తాం. కానీ మోసం చేస్తున్నారు అని మనకు ఒక రుజువు ఏంటంటే, వ్యర్థమైన మాటలతోటి మన సమయాన్ని వృధాపరుస్తూ ఉంటారు. అదేవిధంగా చక్కని మాటలతోటి వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ఈరోజున ఒక ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తిని చూపించాలంటే సంసోన్ అండి. సంసోను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాజూరు చేయబడిన వ్యక్తి. కానీ దెలీలా ఒక వేశ్య చేతిలో 3 సార్లు మోసపోతూ వచ్చినాడు. మోసం చేస్తుందని తెలిసినప్పటికీ మోసపోయాడంటే సంసోను అంత బలశాలి, దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడు, శరీరాశకు నేత్రాశకు మనసేచ్ఛకు ఇరవబడిన వాడే మోసపోతూ వచ్చినాడంటే మనం ఏ పాటి వారమండి? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారండి శిష్యులకు, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారని చెప్పాడు. నవడేస్లో ఎలా ఉందో తెలుసు కదండి. ఇన్స్టెంట్ భక్తి, ఇన్స్టెంట్గా స్వస్థత వచ్చేయాలి. ఆ ఇన్స్టెంట్గా స్వస్థత వచ్చేటట్లయితే ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు, కన్నీటి ప్రార్థనలు ఎందుకు? మరి ఎందుకు ప్రజలు అంతగా ఆకర్షించబడుతున్నారో మనకి ఇప్పటికీ అర్థం కాదు. ఆల్రెడీ చెప్పేశాడు శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మోసపరుస్తారు, మీలో ఉన్న విశ్వాసం తీసివేస్తారు, వాళ్ళ మీద ఆధారపడేట్లు చేస్తాడని అంత నొక్కి వక్కానించి చెప్పినప్పటికీ అనేకులు ఇంకా మోసపోతూనే ఉన్నారండి. మోసం చేసేవాళ్ళ తప్పు కాదండి, మోసపోయే వాళ్ళదే పొరపాటు. తెలుసుకోగలగాలి. సంసోను తెలుసుకుంటే తన జీవితాన్ని తను నిలబెట్టుకునేవాడు, తన జీవితాన్ని బలి చేసుకునేవాడు కాదు. ఫిలిస్తీన్ల చేతిలో ఘోరమైన మరణం పొందవలసి వచ్చింది. 2 కళ్ళు పోగొట్టుకున్నాడా? తిరగలు విసిరేవాడయ్యాడా? ఆఖరికి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చింది. మోసం చేసే వ్యక్తులు మన పక్కన ఉన్నప్పుడు మనం గ్రహించి ఆ మోసం నుంచి దూరం వెళ్ళకపోతే సంసోను వలె మనం కూడా ఈ విధంగా ఉంటామని ఈ దినమున ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దయచేసి మనం ఎవరి చేతిలో మోసపోకుండా ఉండాలంటే జ్ఞానం కలిగి వాక్యం దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి, ఏ విషయంలో అయినా సరే మనకు డౌట్ వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే తప్పకుండా మనకి విడుదల అనుగ్రహిస్తాడు. ఆ విధమైన కృపా ధన్యత మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.